సుల్తాన్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ నిప్పు రాజేసింది. ఏపీలో బీజేపీ వైసీపీ మధ్య మంటలు రేపుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. టిప్పు సుల్తాన్ను స్వాతంత్ర సమరయోధుడని ఎమ్మెల్యే కీర్తిస్తుంటే జాతి వ్యతిరేకి విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని బీజేపీ నిలదీస్తోంది. ఇరు పార్టీల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న మాటల యుద్ధం ఎక్కడికి దారితీయనుంది? ప్రొద్దుటూరులో అసలేం జరుగుతోంది? ఏపీలో టిప్పు సుల్తాన్ చుట్టూ వివాదం రాజుకుంది. వైసీపీ బీజేపీల మధ్య రచ్చ మొదలైంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు పరిధిలోకి వచ్చే జిన్నా రోడ్డు, మైదుకూరు రోడ్డు కూడలిలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటు చేయాలని కొందరు ముస్లిం పెద్దలు భావించారు. చాలా కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పట్టణంలో ఇటీవలి కాలంలో వరుసగా దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ నెల 13న టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో అసలు వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. టిప్పు సుల్తాన్ను దేశభక్తుడని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు అంటుంటే జాతి వ్యతిరేకి విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ను దేశభక్తుడు, చారిత్రక పురుషుడు అంటూ కీర్తిస్తూ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తాను అని ఎమ్మెల్యే రాచమల్లు చేసిన ప్రకటనపై బీజేపీ గరంగరంగా ఉంది. మరోవైపు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం 15 ఏళ్ల కళ అని విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న గౌస్ పీర్ చెబుతున్నారు. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకిగా పనిచేశారని చరిత్ర చెబుతుంటే ఎక్కడా లేని విధంగా ఆయనను స్వాతంత్ర్య సమర యోధుడిగా గుర్తిస్తూ ప్రొద్దుటూరులో విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటన్నది కాషాయదళం ప్రశ్న. విగ్రహం ఏర్పాటు అంశాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆ పార్టీ హెచ్చరిస్తోంది. టిప్పు సుల్తాన్ చరిత్రపై చర్చించేందుకు ఏ వేదికపై నుంచైనా సిద్ధమంటోంది. ఈ అంశంపై బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని వైసీపీ దుయ్యబడుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దీనిపై ఫేస్బుక్ వేదికగా స్పందించారు. హిందుత్వంపై దాడులు చేసి అన్ని విధాలా నష్టపరిచిన వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటన్నది ఆయన ప్రశ్న. మరోపక్క ప్రొద్దుటూరులో మత సామరస్యాన్ని దెబ్బతీసి ప్రశాంతతకు భంగం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడనే ఉద్దేశంతోనే విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని సమర్థించారు. భారతదేశం కోసం బ్రిటిషర్లపై పోరాడిన వ్యక్తి టిప్పు సుల్తాన్ అని రాజమల్లు అభిప్రాయపడ్డారు. 4 సార్లు యుద్ధం చేసి చివరకు బ్రిటిషర్ల చేతిలో జాతి కోసం మరణించిన వ్యక్తి సమరయోధుడే అవుతారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మాట్లాడినా మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన హిందూ క్రైస్తవులందరూ కూడా టిప్పు సుల్తాన్ యొక్క చరిత్రను చదవండి. 2 విషయాలను చదివి వాస్తవ సత్యాలను తెలుసుకోండి. ఇతను క్రైస్తవులకు, హిందువులకు వ్యతిరేకి కాదు, మత విధ్వంసకుడు కాదు. మన శివాలయంలో శివలింగాన్ని సమర్పించినటువంటి గొప్ప మత సామరస్యకుడు. క్రైస్తవుల కోసం చర్చి నిర్మించి వాళ్ళ మనోభిప్రాయాలను గౌరవించినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి భారతీయత కలిగిన వాడు. ఈ దేశ గడ్డపైన పరాయి పాలకులు కాలు మోపితే పోరాటం చేసి యుద్ధంలో మరణించిన వీరుడు. టిప్పు సుల్తాన్ను మత సామరస్యానికి ప్రతీకగా, భారత జాతి కోసం పోరాడిన యోధుడిగా చరిత్రకారులు కీర్తించారని రాచమల్లు చెప్పారు. బెదిరించే ధోరణిలో ఓటు రాజకీయాల కోసం బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. టిప్పు సుల్తాన్ విగ్రహాంశాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రొద్దుటూరు రావడం చూస్తే దీన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవాల్లో టిప్పు సుల్తాన్ శకటాన్ని కూడా ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న టిప్పు సుల్తాన్ విగ్రహం తొలగించేలా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు రాచమల్లు. తాను హిందువునేనని, అంతకుముందు భారతీయుడిని అని అన్నారు. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, దేశభక్తుడా, హిందూ క్రైస్తవ మతాలకు విధ్వంసకుడా, ప్రేమికుడా అనే చర్చ పెట్టి మీ కర్ణాటక శాసనసభలో తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడా విగ్రహాలను ఉంచకూడదు, తొలగించాలని చెప్పి తీర్మానం చేసి తొలగించు. ఆయన జయంతిని వర్ధంతిని జరపకూడదని తీర్మానం చేసి జరపాకండి. కర్ణాటక ప్రభుత్వంలో బెంగళూరు నడిబొడ్డులో ఉండే విగ్రహాన్ని మీరు తీసేయకుండా ప్రొద్దుటూరుకు వచ్చి ఇక్కడ విగ్రహం పెట్టొద్దని చెప్పి మమ్మల్ని బాధించే ప్రయత్నం చేసి మా మత సామరస్యానికి బాధ కలిగించే పరిస్థితి మీరు చేస్తున్నారనేదే నా బాధ. భారతీయ జనతా పార్టీ రాజకీయాల కోసం చేసే నిజం లేని మాటలను మీరు నమ్మొద్దని హిందువులకు క్రైస్తవులకు మీ శాసనసభ్యుడు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చరిత్ర తెలుసుకోకుండా హిందువులను చెరబట్టిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అనడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. వారు విగ్రహం పెడితే బీజేపీ హిందుత్వవాదులు సంయుక్తంగా కూల్చివేయడం ఖాయమని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా విగ్రహ ఏర్పాటుకు ఒక జాతి వ్యతిరేక వ్యక్తి విగ్రహాన్ని పెట్టేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే రాచమల్లుపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ఒక్క ప్రొద్దుటూరులో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఎక్కడైనా సరే దేశద్రోహి 30,000 మంది హిందువులను ఊచకోత కోసి హిందూ మహిళలను మానభంగాలకు కారకుడైనటువంటి ఎవరైతే ఈ దేశ ప్రజలు అసహించుకునేటువంటి చరిత్రహీనుడు ఎవరైతే ఉన్నారో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టనివని కూడా గుర్తు చేస్తున్నా. మీరు విగ్రహం పెట్టేదైతే మీకు తెలుసో విగ్రహం కూల్చడం కూడా మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. తక్షణం ఎమ్మెల్యే మీద, విగ్రహానికి శంకుస్థాపన సంబంధించిన అనుమతులు ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మీద, అక్కడ పాల్గొన్న అధికారుల మీద పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదు? టిప్పు సుల్తాన్ను స్వాతంత్ర్య సమర యోధుడిగా కీర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఆయన చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని ప్రకటించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ను జాతి వ్యతిరేక వ్యక్తిగా గుర్తిస్తూ ఆయనకు సంబంధించిన ఎన్నో అంశాలను నిషేధించిన విషయాన్ని రాచమల్లు తెలుసుకోవాలని సూచించారు. టిప్పు సుల్తాన్ బదులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చినికి చినికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారం ఎక్కడికి చేరుకుంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనలకు వైసీపీ సర్కార్ స్వస్తి పలుకుతుందా? మండలిలో తిరుగులేని ఆధిక్యం సంపాదించుకోబోతున్న తరుణంలో బిల్లుల బరువును దించుకోబోతోందా? శాసనసభలో తిరుగులేదని మెజారిటీతో ఉన్న వైసీపీకి ఇక నుంచి మండలిలో కూడా ఎదురు లేకుండా దూసుకుపోయే ఛాన్స్ దక్కిందా? భవిష్యత్తులో ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష టీడీపీ ప్రేక్షక పాత్రకే పరిమితం కాక తప్పదా? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నిన్న మొన్నటి వరకు వెనకబడి ఉన్న అధికార వైసీపీకి ఇప్పుడు మెజారిటీ లభించింది. 7 టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఈ స్థానాలన్నీ అధికార వైసీపీ సొంతం కావడం ఖాయం. కొత్తగా 4 ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యారు. వారింకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వారితో కలిపి మండలిలో వైసీపీ బలం 20కి చేరుకుంది. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ బలం 15కు పడిపోయింది. దీంతో శాసన మండలిలో బిల్లులు ఇకపై నల్లేరు మీద నడకలా పాస్ చేసుకోవచ్చని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. గతంలో శాసనసభలో బిల్లులు పాస్ చేసుకున్నా మండలికి వచ్చేసరికి బలం లేక బిల్లులు పాస్ చేసుకోలేక ప్రభుత్వం ఇబ్బందులు పడేది. 3 రాజధానులు, ఇంగ్లీషు మీడియం విద్య బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందలేదు. ఒకానొక దశలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు బాహాబాహీకి దిగిన సందర్భాలున్నాయి. మండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి.
మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడితో పాటు ఇతరులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అంతటితో ఆగకుండా అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంటు ద్వారా ఆమోదింపజేసేందుకు కూడా ప్రయత్నించారు. కోవిడ్ సంక్షోభం తదితర కారణాలతో ఆ వ్యవహారం కాస్త మరుగున పడింది. ఇప్పుడు మండలిలో ప్రభుత్వానికి బలం పెరిగింది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీకి బహునాయకత్వం ఉంది. నియోజకవర్గాన్ని 2-3 నేతలు శాసిస్తున్న పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి టిక్కెట్ల గొడవ తప్పదనే అంచనాలున్నాయి. మండలిలో ప్రభుత్వానికి ఎలాగూ బలం పెరిగింది. కొద్ది కాలం ఆగితే మరికొంత పెరుగుతుంది. ఇప్పటికే పలువురు నాయకులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీలిచ్చారు. అలాంటి వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా అటు శాసనసభలో ఇటు మండలిలోనూ వైసీపీదే పైచేయి అవుతుంది. ఈ నేపథ్యంలో మండలి రద్దు అంశంపై వైసీపీ ఏ విధంగా ముందుకెళుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరికతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ బీజేపీ బలం పుంజుకుంది అని చర్చ నడుస్తోంది. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు అని కమలనాథులు చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నారంట. ఇంతకు ఆ నేతలెవరు? వారి అసంతృప్తికి కారణమేంటి? తెలంగాణలో ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తొలగించిన తరువాత రాజకీయాలు వేడెక్కాయి. ఆయన కాషాయ కండువా కప్పుకున్న తరువాత మరింత రంజుగా మారాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు 2 ఏళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు తరువాత వచ్చిన ఊపుతో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, గూడూరు నారాయణ రెడ్డి, విజయరామారావు లాంటి నేతలు చేరారు. టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ, స్వామిగౌడ్, మాజీ మంత్రి ఈటల వరకు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ టీడీపీకి చెందిన నాయకులు సైతం పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. వీరిలో మోత్కుపల్లి నరసింహులు, ఈ పెద్దిరెడ్డి, బోడ జనార్దన్ లాంటి మాజీ మంత్రులతో పాటు సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, బండ్రు శోభారాణితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కింది స్థాయి నేతలు ఉన్నారు. గత 2 ఏళ్లుగా వీళ్లంతా బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఒకరిద్దరికి పార్టీ పదవులొచ్చాయి. ఈటల రాజేందర్ మినహా భారీగా నాయకుల చేరికలన్నీ డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగినవే. అప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డితో సైతం చర్చించి పార్టీలో చేరారు. వారిలో కొంతమందికి పార్టీ పదవులు దక్కినా చాలా మందికి మొండిచేయే మిగిలింది. వారిలో కూడా ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన నేతలే కావడం గమనార్హం. గతంలో పార్టీలో చేరాలని వెంటపడిన బీజేపీ నాయకులు ప్రస్తుతం తమను పట్టించుకోవడం లేదని, వారంతా లోలోపల మదనపడుతున్నారని టాక్. మోత్కుపల్లి నరసింహులు, గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి లాంటి నేతలకు పార్టీలో గౌరవం లేదనే ఫీలింగ్లో ఉన్నారు. లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్ను పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా నియమించిన తరువాత సీన్లో మార్పులొచ్చాయి. బీజేపీలో చేరితే తగిన గౌరవం ఇస్తామంటూ మోత్కుపల్లి ఇంటికి స్వయంగా వెళ్లి చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు పట్టించుకోవడం లేదంటున్నారు. సీనియర్ నాయకుడైనా తన అనుభవాలను పార్టీ వినియోగించుకోవడం లేదని బాధపడిపోతున్నారు. పెద్దిరెడ్డి ఆన్ ద రికార్డులోనే ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. బీజేపీ బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నామని, అందుకు సహకరిస్తామని కూడా ఆ నేతలంతా చెబుతున్నారు. కాని కొత్తవారి చేరికల సమయంలో ఒకరిద్దరు నాయకులు మాత్రమే పెత్తనం చేస్తున్నారని, తమను కూడా కలుపుకుని వెళితే బాగుంటుందనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ అధ్యక్షుడైన తరువాత కోర్ కమిటీ సమావేశం కాలేదని, వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. సొంత నియోజకవర్గాల్లో చేరికలపై కూడా తమతో చర్చించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తించి పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్న బీజేపీ నేతలు ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులను గుర్తించలేకపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తుపై కమలం పార్టీ పెట్టుకున్న ఆశలు నెరవేరడం కష్టమే అంటున్నారు. తాను పెట్టబోయే పార్టీలో వారికే ప్రథమ స్థానం, వారే పార్టీకి పెద్ద దిక్కు, జెండా మోసే వారికే పదవులు, ఇవి వైఎస్ షర్మిల నినాదం. కానీ పార్టీ పురుడు పోసుకోకముందే షర్మిల అడ్హక్ కమిటీ నియామకాలపై వైఎస్ఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి వైఎస్ అభిమానులుగా చలామణి అవుతున్న వారికి సముచిత స్థానం కల్పించకుండా అనామకులను కమిటీలో చోటు కల్పించడంపై నారాజవుతున్నారు. పార్టీ పెట్టకముందే వైఎస్ అభిమానులకు చోటు లేకపోవడంతో పార్టీ ఆవిర్భావం తర్వాత వారి పరిస్థితి ఏంటో అన్న చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ వారసురాలిగా తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న షర్మిలకు అడ్హక్ కమిటీలు పెద్ద హెడేక్గా మారాయి. తాను పెట్టబోయే పార్టీలో కొత్తవారికే ప్రాధాన్యం, పార్టీ జెండా మోసిన వారే భవిష్యత్తు లీడర్లు, ప్రజల సమస్యల అజెండానే పార్టీ జెండా. ఇవన్నీ పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. కానీ ఆరంభంలోనే అగచాట్లు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వచ్చే నెల 8న పార్టీపై అధికారిక ప్రకటన చేసేందుకు ఓ పక్క శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా పార్టీ బలోపేతానికి గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లాల వారీగా అడ్హక్ కమిటీలను నియమించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తెలంగాణలో చెట్టుకొకరు పుట్టకొకరైన వైఎస్ఆర్ అభిమానులను ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఒక్కటి చేసి కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించారు షర్మిల. గత కొన్ని నెలలుగా వరుస సమావేశాలు నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ సందర్భంలో పార్టీ బలోపేతానికి షర్మిల కమిటీలు వేశారు. కానీ ముందు నుంచి షర్మిల టీంలో పనిచేస్తున్న వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల నియమించిన అడ్హక్ కమిటీలో సముచిత స్థానం కల్పించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన కేటీ రెడ్డి ముందు నుంచి వైఎస్ఆర్ అభిమాని. షర్మిల కొత్త పార్టీ తెలంగాణలో పెడుతున్నారని ప్రకటించినప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ తన జిల్లాలో వైఎస్ఆర్ అభిమానులు కానివారిని కమిటీలో సభ్యులుగా నియమించారని అంటున్నారు. తనకు కమిటీలో చోటు కల్పించకపోయినా పర్వాలేదుగాని నిజమైన అభిమానులకు స్థానం కల్పించకపోతే భవిష్యత్తులో ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిజమైన వైఎస్ఆర్ అభిమానులను షర్మిల టీం గుర్తించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోటస్ పాండ్కు వచ్చి జై కొట్టిన వారికే పెద్దపీట వేస్తున్నారని వాపోతున్నారు. పార్టీ ఏర్పాటు కోసం నియమించిన తాత్కాలిక అడ్హక్ కమిటీలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తమ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ అభిమానులు. మరి దీనిపై షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఆ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం. ఆ ప్రాంతంతో సంబంధం ఉన్న నేతలకు ప్రభుత్వాల్లో భాగస్వామ్యం తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ముగ్గురికి కీలక పదవులు లభించాయి. మొన్నటి వరకు వైరి పక్షాలుగా ఉన్న నేతలిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో మంచి పొజిషన్స్లో ఉన్నారు. మరి భవిష్యత్తులో వారిద్దరూ సామరస్యంగానే కొనసాగుతారా, లేక జగన్కు తలనొప్పులు తీసుకొస్తారా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ నాయకులు ఎవరు? రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రాజకీయం ఒక ఎత్తు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే తీరు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం దక్కింది. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఓ మంత్రి పదవి, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ పదవులు ఈ ప్రాంత నేతలకు దక్కాయి. కొన్నేళ్ల నుంచి రామచంద్రాపురంలో పార్టీలతో సంబంధం లేకుండా 2 సామాజిక వర్గాల మధ్య పోటీ కొనసాగుతోంది. గత 20 ఏళ్ల నుంచి తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు.
2019 ఎన్నికల్లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అవకాశం ఇచ్చారు. బోస్ మండపేట నుంచి బరిలోకి దిగారు. తన ప్రత్యర్థి తోట త్రిమూర్తులపై వేణు విజయం సాధించారు. మండపేట నుంచి బరిలోకి దిగిన బోస్ మాత్రం ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు జగన్. కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి బోస్ను రాజ్యసభకు పంపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వేణుకి మంత్రిగా అవకాశం కల్పించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు తోట త్రిమూర్తులు. ఆయనకు మండపేట సమన్వయకర్త బాధ్యతలతో పాటు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు. టీడీపీ కంచుకోటగా ఉన్న మండపేటలో త్రిమూర్తులు రాకతో వైసీపీకి కొత్త బలం వచ్చినట్లయింది. మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది వైసీపీ. దీంతో తాజాగా త్రిమూర్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. గత కొన్నేళ్ల నుంచి రాజకీయ విరోధులుగా ఉన్న పిల్లి సుభాష్, తోట త్రిమూర్తులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటున్నారు. ప్రస్తుతానికి సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. మండపేటలో తనదైన ముద్ర వేస్తూ సమన్వయకర్తగా ముందుకు సాగిపోతున్నారు త్రిమూర్తులు. మరిక్కడ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని వేచి చూడాల్సిందే. ప్రస్తుతం త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి తోడు కావడంతో మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. బోస్ త్రిమూర్తుల మధ్య వైరం తాత్కాలికంగా చల్లారినట్టుగా కనిపిస్తున్నా జగన్కు ఎప్పటికైనా తలనొప్పిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇవి పొలిటికల్ పంచ్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.